ముముక్షు వ్యవహార ప్రకరణం 26వ కథ. ఏకాగ్రదృష్టి. కారణంతో కూడుకొన్న ఉపమానమునకు కారణరహితమగు ఉపమేయమునకు కొంత భేదము ఉండవచ్చు. మళ్ళీ చదువుతాను. కారణముతో కూడుకొన్న ఉపమానమునకు అనగా ఎగ్జాంపుల్, కారణరహితమగు ఉపమేయమునకు అనగా అబ్సల్యూట్ సెల్ఫ్ విచ్ ఈజ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ప్రెజెంట్ బుక్ కొంత భేదం ఉండవచ్చు. అయితే కొంత పోలిక కూడా ఉండవచ్చు. ఒకానొక లక్ష్యము దృష్ట్యా ఉండుట చేతనే అట్టి ఉపమానము ప్రమాణము రిఫరెన్స్ కొనిరాబడినది. గురువు అట్లు ప్రయోగించుటచే శిష్యుని యందు సాదృశ జ్ఞానము ఉదయిస్తోంది. నాయనలారా, వివేకహీనులై భోగములందు ఆసక్తులై ఉండు మనుజులకు రాతియందు పుట్టి పెరిగి నశించే గోదురు కప్పలకు జ్ఞానుల దృష్టిలో తేడా లేదు. కనుక వివేక దృష్టితో శాస్త్రములలో చెప్పబడిన దృష్టాంతమును గ్రహించాలి. పాఠకునిలో ఉండే అనుమానాలు నివృత్తం చేసి బోధ దృఢపరచుటకే గురువులు ప్రమాణాలు చెప్పుచున్నారు. వీటన్నిటి యొక్క లక్ష్యము శాంతియుతమగు పదమును సాధించుటయే. ఆ పని వదలి ఈ దృష్టాంతము ఉపమానములలో మరొక లక్షణము మాటేమిటి, ఆయా ప్రమాణములు మాకు సరిపడవు అని పలుకుచూ చెప్పే విషయాన్ని ప్రక్కత్రోవ పట్టించకుండెదరుగాక. మీరంతా మహాబలవంతులు కావాలి. మేము భగవత్ ప్రేరణచే శుభ సంకల్పులమై పరమశాంతిని ప్రసాదించగల మీ స్వస్వరూపము యొక్క ఔన్నత్యం ప్రకటిస్తున్నాం. మా వాక్యములలోని అంతర్లీన సత్యమును వివేక దృష్టితో గ్రహించుటకు సిద్ధంగా ఉండండి. ఆత్మజ్ఞానం లభించనంత వరకు శాస్త్రోపదేశములను, సౌజన్య స్వభావమును, సాధు సంగమములను ఆశ్రయించవలసిందే. పురుషార్థములను సంపాదించవలసిందే. అట్లు ప్రయత్నించుచున్నవాడే క్రమంగా శాస్త్రముల అంతరార్థము గ్రహించి ఉత్తమ విచారణ పారాయణుడగుచున్నాడు. తద్వారా ఆత్మానుభవమునకు తగినవాడగుచున్నాడు. అప్పుడు తురీయము అను మరొక పేరుచే చెప్పబడుచున్న పరమశాంతిని పొందుచున్నాడు. ఎవడైతే భావసముద్రమును దాటవేసి శుద్ధ స్వస్వరూపమగు అట్టి తురీయ పదమున సుస్థితుడై ఉంటాడో అతడే సర్వులకు వందనీయుడు. అట్టివాడు గృహస్థు కావచ్చు, సన్యాసి కావచ్చు. అతడు సర్వ విధములైన ఐహిక ఆముష్మిక ఫలములను మాత్రం త్యజించి వేసి ఉంటాడు. ఒకానొక నిశ్చలత్వమును సదా అనుభవిస్తూ ఉంటాడు. ఓ రామచంద్ర, నీ దృష్టి అంతా ఆశయము పైననే నిలిపెదవుగాక. ఉపమేయములను నీ పదంలో ఒక్కసారి ధరించు. ఆ రెండిటిలోని ఏకాంశ ధర్మమును సూక్ష్మ బుద్ధితో గ్రహించు. మరలా తరువాత చెప్పుచూ పోయేది విను. అర్థమును నాలుకపై ఉంచుకున్న ప్రయోజనమేమున్నది? దానిని చిత్తములోనికి ప్రవేశింపచేసినప్పుడే ఉపయోగం. బోధార్థం సదవగాహన రూపమును అనుభవ రూపము పొందాలి. అందుకు యుక్తి ఏదైనా పర్వాలేదు. అయితే కొందరు చంచల బుద్ధి కలిగి ఉన్నవారు తాము భ్రమయందు ఉన్నవారై భ్రమాత్మకమైన దృష్టితో యుక్తాయుక్తములను చూడలేకపోవటం మేము గమనిస్తున్నాం. వారిని బోధ చంచువులు అని పిలుస్తారు. వారు ఉత్తమమైన ఆత్మవస్తువు యొక్క స్వభావ స్వరూపములు నోటితో మాట్లాడగలిగినప్పటికీ పరమాత్మ ఈ సర్వమునకు వేరైనది కాదు అనునట్టి అనుభవాత్మకమైన భావన కలిగి ఉండలేకపోతున్నారు. అనుభవమే స్వరూపముగా కలిగినట్టి బ్రహ్మవస్తువు ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు సర్వజీవుల యందు ఉండనే ఉన్నది. అట్టి బ్రహ్మమును గ్రహించినప్పుడు అనర్థములైన కల్పనలను అనుసరించేవానికి ఏమి చెప్పగలం? అల్ప పరిశీలనాత్మకుడగు అతడు అనేక అభిమాన రూపములగు కుకల్పనలు కలిగి ఉంటున్నాడు. అహం బ్రహ్మాస్మి, తత్వం, నేను బ్రహ్మము అయి ఉన్నాను, నీవు కూడా అదే అనునట్టి బ్రహ్మ భావాకార వృత్తికి అనేక దురభిప్రాయములను ఆపాదిస్తూ బోధను కలుషితం చేయడం మేము అక్కడక్కడా చూస్తున్నాం. మేఘములు ఆకాశమును కప్పివేయుట లేదా? అయితే ఆకాశమునకు లోటేమి ఉంటుంది?
అట్లే సత్యమగు బ్రహ్మతత్వము సనాతనమై శుద్ధమై అన్ని వేళలయందు ప్రకాశించుతూనే ఉన్నది. సరైన సమయంలో మేఘాలు తొలగునట్లు విజ్ఞాన దృష్టిచే అజ్ఞానం తొలగగలదు.